హలో అండి. వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజైతే మనం తెలంగాణ టెట్‌కి సంబంధించి 9వ తరగతి తెలుగులో ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం రండి. 9వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని ధర్మభూమి పాఠ్యభాగ రచయిత ఎవరు? జగన్నాథాచార్యులు, దేవులపల్లి రామానుజరావు, దాశరథి కృష్ణమాచార్యులు, వానమామలయ్య వరదాచార్యులు. ఆన్సర్ దేవులపల్లి రామానుజరావు. ధర్మభూమి వ్యాస ప్రక్రియకు చెందిన పాఠం. దీనిని దేవులపల్లి రామానుజరావు రాశారు. వలస కూలి పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది? కథానిక, కావ్యం, పాట, వ్యాసం. ఆన్సర్ పాట. తెలంగాణ నుండి కూలీలు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే బాధను తెలియజేసే ప్రక్రియ ఈ పాట. దీని రచయిత డాక్టర్ ముకురాల రామారెడ్డి. ముకురాల రామారెడ్డి రచించిన క్రింది వాణిలో ప్రసిద్ధ పరిశోధన గ్రంథం ఏది? హృదయ శైలి, మేఘదూతం, తెలుగు సాహిత్య నిఘంటువు. తెలుగు సాహిత్యంలో సమకాలీన ధోరణులు. ఆన్సర్ తెలుగు సాహిత్యంలో సమకాలీన ధోరణులు. రంగాచార్యతో ముఖాముఖి పాఠం ఏ ప్రక్రియకు చెందినది? లేఖ, ఇంటర్వ్యూ, ఆత్మకథ, జీవిత చరిత్ర. ఆన్సర్ ఇంటర్వ్యూ, సంభాషణ. ఒక ప్రముఖ వ్యక్తి యొక్క భావాలను, అనుభవాలను ప్రశ్నోత్తరాల రూపంలో సేకరించడాన్ని ముఖాముఖి లేదా ఇంటర్వ్యూ అంటారు. దాశరథి రంగాచార్య కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన నవల ఏది? చిల్లర దేవుళ్ళు, మోదుగు పూలు, జనపదం, అమృతం కురిసిన రాత్రి. ఆన్సర్ చిల్లర దేవుళ్ళు. ఎందుకంటే అమృతం కురిసిన రాత్రి అనేది తిలక్ది. తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో రాసిన చిల్లర దేవుళ్ళు నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. శతక మధురిమ పాఠ్యభాగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? దేశభక్తి, నైతిక విలువలు, శ్రమ, గౌరవం, ప్రకృతి పరిశీలన. ఆన్సర్ నైతిక విలువలు. శతక పద్యాలు సమాజంలో మనుషులు ఎలా జీవించాలో తెలిపే నైతిక, మానవీయ విలువలను బోధిస్తాయి. ధర్మపురి శేషాచల నృసింహ పుటంతో శతకం రాసిన కవి ఎవరు? శేషప్ప కవి, కాసుల పురుషోత్తం కవి, దూర్జటి వేమన. ఆన్సర్ శేషప్ప కవి. నరసింహ శతకానికి రాసిన శేషప్ప కవి. ఈయన జగిత్యాల జిల్లా ధర్మపురి నివాసి. భాస్కర ముక్తంతో పద్యాలు రాసిన కవి ఎవరు? భర్తుహరి, మారది వెంకయ్య, బద్దెన పోతన. ఆన్సర్ మారది వెంకయ్య. భాస్కర శతక కర్త మారది వెంకయ్య. చెల్మి పాఠ్యభాగం ఏ గ్రంథం నుండి గ్రహించబడింది? ఆంధ్ర మహాభారతం, భాగవతం, రామాయణం, శివపురాణం. ఆన్సర్ ఆంధ్ర మహాభారతం. శ్రీకృష్ణుడు కుచేలుల స్నేహ బంధాన్ని తెలిపే చెలిమి పాఠం మహాభారతంలోనిది. దీన్ని నన్నయ్య, తిక్కన, ఎర్రనలలో ఒకరైన తిక్కన శైలి ఆధారంగా పొందుపరిచారు. తెలుగు సాహిత్యంలో కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు అనే బిరుదులు కల కవి ఎవరు? నన్నయ్య, తిక్కన, ఎర్రన, శ్రీనాథుడు. ఆన్సర్ తిక్కన. మహాభారతంలో 15 పర్వాలు ఆంధ్రీకరించిన తిక్కన సోమయాజికి ఈ బిరుదు కలదు. ఉద్యమ గుర్తులు పాఠ్యభాగం ఏ జిల్లా నేపథ్యాన్ని, అక్కడ వీరులను స్మరిస్తుంది? వరంగల్, నల్గొండ, ఖమ్మం, కరీంనగర్. ఆన్సర్ నల్గొండ. తెలంగాణ సాయుధ పోరాటంలో నల్గొండ జిల్లా పోషించిన పాత్రను, అమరవీరులను ఈ పాఠం స్మరిస్తుంది. నిజం అనే ప్రసిద్ధ నాటకాన్ని రచించింది ఎవరు? సురవరం ప్రతాప్ రెడ్డి, రాచకొండ విశ్వనాథ శాస్త్రి, కాళోజీ, వట్టుకోల ఆళ్వార్ స్వామి. ఆన్సర్ రాచకొండ విశ్వనాథ శాస్త్రి. వలస కూలీలు పాఠంలో కూలీలు ఉపాధి కోసం ఏ జిల్లా నుండి ఎక్కువగా వలస వెళ్లేవారు? నిజామాబాదు, మహబూబ్ నగర్, పాలమూరు. ఆదిలాబాదు, మెదక్. ఆన్సర్ మహబూబ్ నగర్. పాలమూరు జిల్లా కరువు తాకిడికి గురై అక్కడ కూలీలు ముంబై, పూణే వంటి నగరాలకు వలస వెళ్లేవారు. ఒకే పద్యంలో మొదట 2 పాదాల్లో ఒక విషయం చెప్పి తరువాతి 2 పాదాల్లో సమర్థించే అలంకార విశేషం ఉన్న శతకం ఏది? సుమతి శతకం, భాస్కర శతకం, వేమన శతకం, కుమారి శతకం. ఆన్సర్ భాస్కర శతకం. భాస్కర శతకంలో దృష్టాంతపూర్వకంగా విషయం, సమర్థన, అర్ధాంతరన్యాస అలంకార ఛాయలు కనిపిస్తాయి. చిల్లర దేవుళ్ళు నవల ఏ సంవత్సరంలో ప్రచురితమైనది? 1950, 1969, 1975, 1980. ఆన్సర్ 1969. ధర అనే పదానికి సరైన పర్యాయ పదాన్ని గుర్తించండి. ధర ఆకాశం, గగనం, భూమి, వసుధ, నీరు, జలం, గాలి, పవనం. ఆన్సర్ భూమి మరియు వసుధ. కూలి పాఠంలో గోస అనే తెలంగాణ పదానికి అర్థం ఏమిటి? ఆనందం, బాధ, కష్టం, ప్రయాణం, కూలి డబ్బులు. గోస అంటే బాధ, కష్టం. మిత్రుడు అనే పదానికి నానా అర్థాలు. స్నేహితుడు, సూర్యుడు, శత్రువు, చంద్రుడు, రాజు, బంధువు, గురువు, దేవుడు. మిత్రుడు అంటే స్నేహితుడు, సూర్యుడు. ధర్మము అనే పదానికి వికృతి పదాన్ని రాయండి. దమ్మము, దార, దానము, కర్మము. ఆన్సర్ దమ్మము. ధర్మము అనేది ప్రకృతి పదం అయితే దానికి వికృతి పదం దమ్మము. పయోధి అనే పదానికి వ్యుత్పత్తి అర్థం రాయండి. నీటిని ధరించేది, పాలను ఇచ్చేది, పామరలను పూయించేది, వెలుగును ఇచ్చేది. ఆన్సర్
పయోధి అంటే నీటిని ధరించేది సముద్రము. శతకము అనగా ఎన్ని పద్యాల పరిమితి గల గ్రంథం. 50, 60, 100 లేదా అంతకంటే ఎక్కువ 10. ఆన్సర్ 100 లేదా అంతకంటే ఎక్కువ పద్యాలు కలిగిందే శతకం. కంఠము అనే పదానికి వికృత రూపం ఏమిటి? గొంతు, కాయ, ముఖం, శిరస్సు. ఆన్సర్ గొంతు. విద్య అనే ప్రకృతి పదానికి వికృతి పదం ఏమిటి? విద్యే, విద్యావంతుడు, బుద్ధి, జ్ఞానం. ఆన్సర్ విద్యే. అనలం అనే పదానికి అర్థం ఏమిటి? గాలి, అగ్ని, నీరు, భూమి. ఆన్సర్ అగ్ని. ఖగము అనే పదానికి పర్యాయ పదాలు ఏవి? జంతువు, మృగము, పక్షి, విహంగము, చెట్టు, వృక్షము, కొండ, పర్వతము. ఆన్సర్ పక్షి, విహంగము. రామేష్టి అనే పదాన్ని విడదీయగా వచ్చే రూపం ఏది? రామ ప్లస్ ఈష్టి, రామే ప్లస్ ఇష్టి, రామ్ ప్లస్ ఈష్టి, రామ ప్లస్ ఐష్టి. రామేష్టి, రామ ప్లస్ ఈష్టి, రామేష్టి. ఇది గుణసంధి. సూర్యోదయం, సూర్య ప్లస్ ఉదయం, సూర్యోదయం గుణసంధి. అత్యంత, అతి ప్లస్ అంత, అత్యంత అనాదేశ సంధి. రాజరాజేశ్వరుడు, ఇది ఏ సమాసం? రాజరాజేశ్వరుడు. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. రాజరాజైన ఈశ్వరుడు. ముల్లోకాలు ద్విగు సమాసం. తల్లిదండ్రులు విగ్రహవాక్యం. తల్లి మరియు తండ్రి. ఉభయ పదార్థ ప్రధానం ద్వంద్వం. 2 పదాలకు సమాన ప్రాధాన్యత ఉంటే అది ద్వంద్వ సమాసం. విద్యార్థి ఏ సంధి? విద్యా ప్లస్ అర్థి, విద్యార్థి. సవర్ణ దీర్ఘ సంధి. ఏకైక, ఏక ప్లస్ ఏక, ఏకైక. వృద్ధి సంధి. రామబాణము సమాస పదం. రాముని యొక్క బాణము. నయగారము ఏ సంధి? ఇది త్రిక సంధి అంట. నయగారము అనేది త్రిక సంధి. ఉత్పలమాల పద్యంలో ఉండే అక్షరాల పద్య పాదంలో ఉండే అక్షరాల సంఖ్య ఎంత? 20. భరణ బబరవ అనే గణాలు ఏ పద్యంలో వస్తాయి? ఉత్పలమాల. చంపకమాలలో పద్యంలో యతి స్థానం ఎన్నో అక్షరం? 11వ అక్షరం. చంపకమాల పద్యంలో 21 అక్షరాలు ఉంటాయి. యతి స్థానం 11వ అక్షరం. గణములు నజభజ జజర. మస జస తతగా అనే గదాలు శార్దూలంలో వస్తాయి. శార్దూలంలో పద్య పాదంలో 19 అక్షరాలు ఉంటాయి. యతి స్థానం 13వ అక్షరం. ఓహో, ఆ కొండ ఎంత ఎత్తుగా ఉందో. ఇది ఏ రకమైన వాక్యం? ఓహో అన్నాడు కాబట్టి ఇది ఆశ్చర్యార్థక వాక్యం. దయచేసి నన్ను కాపాడండి. ఇది ఏ రకమైన వాక్యం? ప్రార్థనార్థక వాక్యం. ఉపమేయానికి ఉపమానానికి చక్కని పోలిక చెప్పటం ఏ అలంకారం? ఉపమాలంకారం. ఆమె ముఖం చంద్రబింబం వలె ప్రకాశిస్తోంది. ఇందులో వలె అనేది ఏమిటి? ఉపమావాచకం. పోలికను తెలిపే పదం. వలె, లాగా, అట్లు ఇవన్నీ ఉపమా వాచకాలు అంటారు. రాజు కువలయానందకరుడు. ఒక పదం విభిన్న అర్థాలతో వాడబడితే లేదా ఒక హల్లు పదే పదే వస్తే ప్రాస నియమం కాకుండా ఉండే శబ్ద అలంకారం ఏమిటి? వృత్యానుప్రాస అలంకారం. ఒకే హల్లు ఒకటి కంటే ఎక్కువ సార్లు ఆవృత్తి అయితే అది వృత్యానుప్రాస అలంకారము. లక్ష్మి లంకకు వెళ్ళింది. ఈ వాక్యంలో క్రియ రకం ఏది? లక్ష్మి లంకకు వెళ్ళింది సమాపక క్రియ. వాక్యం పూర్తయిందని తెలిపే క్రియ సమాపక క్రియ అంటారు. 9వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో సాధనా పత్రాలు దేనిని మూల్యాంకనం చేయడానికి ఉపయోగపడతాయి? విద్యార్థుల భాషా సామర్థ్యాలు మరియు అవగాహన. పద్య బోధనలో ఖండ పద్ధతి అనగానేమి? పద్య భాగాన్ని చిన్న చిన్న ఖండాలుగా విభజించి అర్థం చెబుతూ బోధించటము. ఒక పాఠం బోధించేటప్పుడు మొదట నేపథ్యం ఎందుకు చెప్పాలి? విద్యార్థులలో పాఠం పట్ల ఆసక్తి, పూర్వరంగ అవగాహన కల్పించడానికి. భాషా నైపుణ్యాలలో మొదటైన శ్రవణం బాగా పెంపొందించాలంటే ఉపాధ్యాయుడు తరగతి గదిలో ఏం చేయాలి? స్పష్టమైన ఉచ్చారణ మరియు ఆదర్శ పఠనం చేయాలి. ఉపాధ్యాయుడు స్పష్టంగా చదివినప్పుడే విద్యార్థి శ్రద్ధగా విని భాషను నేర్చుకుంటాడు. భాషా ఉత్సవాలు లేదా తెలుగు భాషా దినోత్సవం పాఠశాలలో నిర్వహించడం ఏ ఇతివృత్తాన్ని సూచిస్తుంది? సంస్కృతి, భాషాభిమానం పెంపొందించటము. ఇవి రిపీటెడ్గా అడిగే 9వ తరగతికి సంబంధించిన తెలుగు బిట్స్ అన్నమాట. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.